అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అఖండ రాజయోగం పట్టాలంటే శక్తివంతమైన పరిహారాలు. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి ఆదిదేవత. లక్ష్మీ కటాక్షం ఉంటే జీవితంలో సుఖశాంతులు సమృద్ధిగా లభిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అనేక పరిహారాలున్నాయి. ధనాన్ని ఆకర్షించే కొన్ని శక్తివంతమైన పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే త్వరగా ప్రసన్నమవుతుంది. శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా పూజ గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవిని నమస్కారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం మహాలక్ష్మీ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదవండి. మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ సూత్రానికి చాలా శక్తి ఉంటుంది. ఈ సూక్తం అనేది వేదకాలం నుండి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పారాయణం చేయబడే ఒక శక్తివంతమైన స్తోత్రం. ప్రతి శుక్రవారం ఈ సూక్తాన్ని చదివితే అనేక సమస్యలు తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అత్యంత శక్తివంతమైన స్తోత్రాలలో కనకదార స్తోత్రం ఒకటి. కనకదార స్తోత్రం చదివితే అపారమైన ధనప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. తులసి మొక్క లక్ష్మీ స్వరూపంగా భావించబడుతుంది. ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి తులసికి ప్రదక్షిణాలు చేస్తే కుటుంబంలో సుఖశాంతులు పెరిగి ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. లక్ష్మీ కవలు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి మీ పూజ గదిలో కానీ మీ బీరువాలో కానీ లక్ష్మీ కవలను పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వాల్సిందే. శనివారం రావి చెట్టును పూజిస్తే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి శుభ్రతను ఇష్టపడుతుంది. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా పూజ గది పరిశుభ్రంగా ఉండాలి. పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన పుష్పాలు ఉండకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఆడవారు లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి ఆడవారిని గౌరవించాలి. ముఖ్యంగా ఇంటి ఆడపడుచులను, అత్తగారిని, కోడళ్లను గౌరవించాలి. ఆడవాళ్లు నట్టింట్లో ఏడిస్తే కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలనుకుంటే పేదలకు దాన ధర్మాలు చేయండి. మీకున్న స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి. ఇది మీ పుణ్యాన్ని పెంచే విపరీతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం ముందు లక్ష్మీదేవి పాదాల స్టిక్కర్లను అతికించండి. ఈ పాదాలు ఇంటి లోపలికి వచ్చేలా ఉండాలి. దీనివల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తద్వారా మీ ఇంటి సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. మీ భర్త ఆదాయం విపరీతంగా పెరగాలంటే పెళ్లైన ఆడవారు ఏదైనా శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పూజ చేసి ఒక పసుపు దారాన్ని 5 వరుసలుగా తీసుకుని దానికి 7 ముడులు వేయాలి. ప్రతి ముడిని వేసేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ పసుపు దారాన్ని కుడి చేతి మణికట్టుకు ధరించాలి. ఇది ఆడవారి సౌభాగ్యాన్ని పెంచి భర్త సంపద పెరిగేలా చేస్తుంది. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. ముగ్గులు వేయడం చాలా శుభసూచకం. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు గులాబీ పూలతో దేవుడిని పూజించండి. గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. వాస్తు ప్రకారం బీరువా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బీరువాని లక్ష్మీ స్థానంగా భావిస్తారు కాబట్టి ధనాన్ని భద్రపరిచే బీరువాను పడమర గోడకు ఆనించి బీరువా తలుపులు తూర్పు వైపుకు తెరుచుకునేలా ఉండాలి. లేదా ఉత్తర గోడకు ఆనించి బీరువా తలుపులు దక్షిణ వైపుకు తెరుచుకునేలా ఉండాలి. దీనివల్ల మీ ఇంటి సంపద పెరిగిపోతుంది. మీ ఇంటి దగ్గర పిల్లులు కనిపిస్తే వీలైనప్పుడల్లా పిల్లికి అన్నం పెడితే పుణ్యం లభిస్తుందని, రుణమాతలు తగ్గుతాయని నమ్మకం. చాలా మంది ఇళ్లలో దుష్ట శక్తులు సంచరిస్తాయి కాబట్టి ప్రతి వారానికి ఒకసారి నీటిలో కొన్ని తులసి ఆకులు వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లుకోండి. ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ వెళ్ళిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుస్తుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ప్రతి గురువారం లేదా శుక్రవారం నాడు గోధుమ పిండితో చేసిన రొట్టెలను గోమాతకు తినిపిస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ప్రతి అమావాస్య నాడు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. నరదిష్టి చాలా భయంకరమైనది కాబట్టి ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారు 5 పసుపు కొమ్ములను ఒక పసుపు వస్త్రంలో మూట కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. ప్రతిరోజు ఈ పసుపు కొమ్ములకు ధూపం వేయండి. తద్వారా మంచి వివాహ సంబంధాలు కుదురుతాయని నమ్మకం. ప్రతి పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందట. కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి.
రాళ్ళ ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా కల్లుప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుంది. ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేటప్పుడు బెల్లం కలిపిన నైవేద్యాన్ని అమ్మవారికి నివేదిస్తే విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో ధనధాన్యాలకు కొరత ఏర్పడదు. కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. ప్రతిరోజు సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించలేని వారు ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించండి. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. శంఖం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. పూజ గదిలో శంఖం పెట్టుకుని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోతుంది. సంతానం కోసం ప్రయత్నించే దంపతులు ప్రతి శుక్రవారం అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదవండి. ఐశ్వర్యంతో పాటుగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. పచ్చరంగు బుధగ్రహానికి సంబంధించినది. పచ్చరంగు అదృష్టాన్ని సూచిస్తుంది కాబట్టి వీలైనంత ఎక్కువగా పచ్చరంగు వస్త్రాలను ధరించండి. మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఎక్కడైతే సువాసనలు వెదజల్లుతాయో అక్కడ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే వాస్తు ప్రకారం లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే విపరీతంగా ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇంటి ఈశాన్య దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటే జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి ముత్యాల దండను అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహంతో త్వరలోనే ధనవంతులవుతారు. ఇక లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభించాలంటే మీ పర్సులో నిండుగా చిల్లర పెట్టుకోండి. పర్సులో ఎంత చిల్లర ఉంటే అంత లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.